అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. మేమైతే స్మాల్ వన్ డే ట్రిప్ లాగా అలా బయట వెళ్తున్నాము. సో నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేసి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బన్ను మేమైతే మైసూర్కి అయితే వచ్చేసాము. మైసూర్కి వచ్చిన వెంటనే ఇంకా ఈవినింగ్ అయితే బృందావన్ గార్డెన్ లైటింగ్స్తో అయితే చాలా బాగుంటుంది కదా. సో బృందావన్ గార్డెన్ అయితే చూడడానికి అయితే వచ్చేసాము. ఫాంట్ మ్యూజిక్ కానీ బృందావన్ గార్డెన్ ఈ లైట్ షో అంతా చాలా బాగుంటుంది. దానికైతే వచ్చేసాము. చూడండి ఇక్కడ బన్ను అయితే ఏం స్వీట్ కార్న్ తింటున్నాడు. ఇంకా మేమైతే చూసుకుంటూ ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. జనవరి 1 కదా, సో ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. సో లైటింగ్ అయితే చూసేద్దాము. మీరు కూడా ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. ఇంకా అయితే నెక్స్ట్ డే మనం ఎక్కడికి వెళ్తున్నాము అనేసి కూడా ఈ వీడియోలోనే ఉంది. 2 డేస్ అంటే వన్ డే ట్రిప్ లాగానే వచ్చాము. కానీ మేము స్టార్ట్ అయ్యి మైసూరు రీచ్ అవ్వడానికి ఈవినింగ్ అయిపోయింది. సో మైసూర్లో స్టే చేసి నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్తామనేసి ఈ వీడియోలోనే పెట్టాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బాయ్. అంటే పోదాం రామా. जी दादा हमरा जी दादा हमरा सुन जी दादा जी दादा जी
హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. ఇంకా బన్నుకైతే పాలైతే తాపిస్తూ ఉన్నాను. బన్ను తాగుతున్నాడు. హాయ్ బన్ను. హాయ్ గాయస్. బన్ను హాయ్ చెప్పుమా. హాయ్ 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 ఫ్రెండ్స్. మేము ఇప్పుడు ఊటీకి అయితే వెళ్తా ఉన్నాము. రండి, మీకు కూడా ఊటీ చూపిస్తా. ఇంకా బన్ను అయితే నిద్రపోతూ ఉన్నాడు. మేమైతే బండిపుర ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి, ఇక్కడైతే ఎలిఫెంట్స్ అయితే ఇంకా గడ్డి అయితే తింటూ ఉన్నాయి. ఎక్కువ ఇక్కడ జింకలు బాగా కనిపిస్తాయి కదా. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు జింకలు చాలా ఉన్నాయి రోడ్డు సైడే. ఈసారి అంత ఎక్కువగా జింకలు అయితే కనిపించలేదు. ఏనుగులు అయితే ఒక 3 కనిపించాయి. ఇంకా జింకలు అయితే అసలు ఎక్కడో రేర్ అక్కడక్కడ ఉన్నాయి బండిపుర ఫారెస్ట్లో అయితే. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ రోడ్డు సైడ్ ఫుల్గా ఉన్నాయి. ఈసారి అయితే అంత ఎక్కువ ఏం లేదు. ఇంకా మా బన్ను అయితే నిద్రపోతా ఉన్నాడు గాయస్. రోడ్ దగ్గర వస్తాయి. ఇప్పుడు టైం అయితే 11:30 అలా అవుతా ఉంది. చూడండి క్లైమేట్ ఎంత బాగుందో అసలు. ఇంకైతే బండిపుర ఫారెస్ట్ అయితే దాటేసాము. ఇంకా ఊటీకి అయితే ఎంటర్ అవుతూ ఉన్నాము. చూడండి, ఈ రోడ్డు పక్కన చాలా బాగుంది. మంచు అయితే ఇంకా అసలు అలానే ఉంది. 11 o'clock అవుతున్నా. చాలా బాగుంది అసలు అయితే క్లైమేట్. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఫాగ్ చూసారా ఎలా ఉందో అసలు. మంచు చాలా ఉంది. అసలు ఏమీ కనిపిస్తలేదు. ఈ క్లైమేట్ నాకు బాగా నచ్చింది. సో అందుకేనైతే వీడియో అయితే తీసాను. సో మీరు కూడా ఇలా ఫాగ్ అంత మంచు అలా బాగా ఇష్టపడే వాళ్ళైతే ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో అయితే చూడండి.
మా అన్నం మా బన్ను ఇప్పుడే నిద్రలేసాడు. సీ 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 ఊటీలోకి వచ్చేసాం బంగారు. జడ్జిపోతున్నాడు, ఇప్పుడే లేసాడు. ఆల్మోస్ట్ బండిపుర స్టార్ట్ అవ్వక ముందు పడుకోండేది, ఇప్పుడు లేసి. బన్ను బన్ను స్మైల్ జడ్జి చిచ్చుస్తుంది మా జడ్జి. జడ్జి వావ్, ఇదే ఫైన్ ఫారెస్ట్. క్రౌడ్ ఫుల్ క్రౌడ్. అప్పి బన్ను మనం అడుగున్నాం. అప్పితో కాదు, ఊటీ 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 ఊటీ. ఊటీ 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 దా, ఊటీలో ఊటీ ఉండు జమి. ఊటీ ఊటీ ఊటీలో ఉన్నాము. ఊటీ అందాలు. టూటీ కాదు, ఊటీ. ఊటీ టూటీ కాదు స్వామి, ఊటీ ఊటీ. అందాలలో బన్ను ఇక్కడ ఊటీలో అయితే షూటింగ్ స్పాట్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఎంట్రీ ఛార్జెస్ అయితే అడల్ట్స్కి 40 రూపీస్ పర్ హెడ్, కిడ్స్కి అయితే లేదు. సో ఇక్కడైతే షూటింగ్ స్పాట్ అయితే చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. బన్ను
బన్ను ఇది ఊటీలో పైకర బోట్ హౌస్ చూడండి, చాలా బాగుంది అసలు. ఆ ఫాగ్ అయితే చూడండి ఎంత వస్తుందో, అసలు క్లైమేట్ అయితే చిల్లీగా ఉంది, చాలా బాగుంది అసలు. ఇప్పుడైతే మేము బోట్లో అయితే వెళ్తున్నాము. మేము 10 మెంబర్స్ ఉండే బోట్ అయితే తీసుకున్నాము, ఎందుకంటే బేబీ ఉన్నారు కదా, సో అందుకోసం అనేసి ఇలాంటి బోట్లో అయితే వెళ్తున్నాము, ఫ్యామిలీ బోట్ లాగా. ఇదైతే పర్ హెడ్ వచ్చి 140 రూపీస్ ఐ థింక్. మీరు వెళ్ళినప్పుడు కూడా తప్పకుండా ట్రై బన్ను బన్ను బోట్ బన్ను బోట్ బోటా కాదు బోట్. పడ వాటర్ వాటర్. ఇప్పుడైతే మేము పైకరా వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పైకరా వాటర్ ఫాల్స్ ఎంట్రీ ఛార్జెస్ వచ్చి 40 రూపీస్ అడల్ట్స్, కిడ్స్కి అయితే ఫ్రీ ఉంటుంది.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే మా ట్రిప్, 1 డే ట్రిప్ ఊటీకి. మేము ఊటీ అంటే ఊటీ లోపల లాస్ట్ టైం చూసాము. సో అవుట్ సైడ్ ఏం చూడలేదనేసి ఇప్పుడు పైకరా బోట్ హౌస్, పైకరా వాటర్ ఫాల్స్ అండ్ షూటింగ్ స్పాట్ అయితే చూసుకొని ఇంకా మేము బెంగళూరుకి అయితే రిటర్న్ వచ్చేసాము. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. బాయ్ ఫ్రెండ్స్.